ఈ రోజు మన శ్రీదేవి డ్రామా కంపెనీలో వీళ్ళే కాదు కానీ ఈ రోజు వచ్చిన గెస్టులు కూడా వీళ్ళతో పాటు ఒక అద్భుతమైన స్కిట్ చేసి మనందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. సో లెట్స్ వాచ్ ది స్కిట్ అండ్ ఎంజాయ్. ఎందుకు తెచ్చారా? ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆడు మనం వచ్చాం కదా ఇంట్లో నుంచి, ఆడు హెల్ప్ చేస్తాడు మనం పెళ్లి చేసుకోవడానికి. ఎక్కడున్నాడు ఈడు? ఏరా అర్జెంట్ పిలిచావు? అదేరా నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చాను. ఎన్నో అమ్మాయి ఇప్పుడు ఏరా అమ్మాయి ఫేస్ చూపించు సరే ఒకసారి. డాన్స్ ఎందుకు వేస్తున్నారా? జాతర ఏం జరుగుతుందా నీకు? ఒక్క నిమిషం. ఇలాంటి వాడికి ఇంత మంచి అమ్మాయి పడిందంటే మనం సెట్ చేసుకుంటే బెస్ట్. సిగ్గు లేకపోతే సరే. అరే ఇప్పుడేంటి పెళ్లి చేసుకోవాలా? పెళ్లి చేసుకోవాలరా. ఒక 2 days సెట్ చేసుకుంటాను. ఏం సెట్ చేసుకుంటారా? మ్యారేజ్ సెట్ చేస్తాను, వెయిట్ చేయండి. మ్యారేజ్ సెట్ చేస్తావా? అయినా నీ పెళ్లి ఎక్కడేంట్రా? పార్క్ లో చేస్తా. అరే అక్కడ అడిగితే డబ్బులు ఎక్కువ కదరా. అరే ఇది పార్కింగ్ ప్లేస్ రా, మరి బాగా చీప్ గా ఉంటది. బానే ఉంటదిరా, దీని మొహానికి ఇదే ఎక్కువ. రే నీకెందుకు, అందరు 100 కోట్లు పెళ్లి గ్రాండ్ చేద్దాం, అర్థమైందా? 100 crores. ఇప్పుడు నేను పెళ్లి చేసేసుకుంటారా? ఇప్పుడే తాగడతా, వెయిట్ చేయ కొంచెంసేపు. మా ఫ్రెండ్స్ వస్తారా, కొంచెం వెయిట్ చేయ, తర్వాత చేద్దాం. ఎందుకురా? ఏం లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఆనిముత్యాలు, అందుకే. ఈడెందుకు వచ్చాడు? నా ఫ్రెండ్ మీద చేస్తానంటే నువ్వు పక్కన రైట్రా. సార్ ఆడు మా ఏళ్ళు పెద్ద దాదా అండి. ప్రాబ్లం ఏంటంటే మనోడు పెళ్లి చేసుకుంటే నేను ఆపుతానండి. పెళ్లి చేసుకుంటే ఎందుకు ఆపుతావరా? పాపం ఎంత చక్కగా పెళ్లి చేసుకుందామని వచ్చాడు. ఎందుకు అరుస్తున్నాడు? మెల్లగా మాట్లాడొచ్చుగా. ఆడికి నిమించదు, అందుకని గట్టిగా మాట్లాడతాడు. ఇంతకు అమ్మాయిని చూసాను, ఎందుకు అమ్మాయిని చూసిన తిప్పుగో. నాకు అసలే 1000 ఎకరాలు ఉంది, 1000 ఎకరాలు. సంపత్ సార్ మధ్యలో కొంచెం అవుతుండాలి సార్. కాదు, ఆయన చూస్తున్నారు, నేను ఎన్నో పర్ఫార్మెన్సెస్ చేశాను, ఇలా చూడలేదే. స్మైల్ మెయింటైన్ చేయండి సార్, మాకు కొంచెం ఎనర్జీ వస్తుంది, డల్ అయిపోతున్నాం. అవునురా, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే పంతులు కావాలి కదరా. పిలిపించే పంతులు వస్తున్నాడు. అరేబియన్ ఏంట్రా బాబాయ్ పిలిచావు నన్ను? సార్ నవ్వించొద్దాం. కష్టం మీ వల్ల లేదు, నా వల్ల ఏమవుతురా? ఏంటి ప్రాబ్లం చెప్పు. ఏం లేదురా, మా వాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు. మా పంతులు ఈ రోజు కొంచెం బిజీగా ఉన్నారు, ఎవరు లేరని చెప్పి నేను పిలిపించాము. మనకు వచ్చిగా మంత్రాలు పెట్టేస్తాం. ఇట్రా ఏంటి పెళ్ళ చేస్తాను కదా, నీకెందుకు? గాలిలో రంగులై నేలపై మేఘమై వానలో నీరమై చేరిన. ఎక్స్క్యూజ్ మీ, కుమార్ 21F. లేదు, F for frustration. బేసిక్ గా మొన్న అంబానీ గారి ఇంట్లో పెళ్లి చేశాను నేను. అంబానీ ఇంట్లో పెళ్లి చేస్తే 2 డైమండ్స్ ఇచ్చారు నాకు, 2 డైమండ్స్. అవి ఒక్కోటి 100 కోట్లు. 100 crores. మీరు ఎగ్జాక్ట్ అవుతున్నారు నాకు తెలుసు, కాకపోతే మీ ముఖంలో చూపించలేకపోతుంది. సంపత్ సార్ కంటిన్యూ అవ్వద్దు సార్, డౌట్ వస్తుంది మాకే. మీరు నవ్వుతూ కూర్చున్నారు, సో నేను ఇలాగే కూర్చున్నా. మధ్య మధ్యలో కొన్ని జోక్స్ వస్తుంటే అవి జోక్స్ నవ్వాలా? మీరే చెప్పేస్తున్నారు మధ్య సార్ జోక్ వేసాము. ఇప్పుడు చూడండి, నేను నవ్వుతాను. వెళ్ళి కూర్చుని చూడు బావా. కాదు ఇదిగో. జోక్ చెప్పలేదు సార్. మీరు ఎలాగో చాలా పెద్ద జోక్ చెప్తారని నేను చెప్తా, జోక్ వచ్చింది చెప్తాను. సంపత్ గారు రాక్స్. కానీ మేడం ఫస్ట్ టైం మీ ముగ్గురు ఫెయిల్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు. వాళ్ళ నాన్న గురించి తెలుసు కదా, అమ్మాయి నాన్న గురించి. అయ్యో బాబు, పెద్ద లాయర్ అంటే కదా. ఆ నాన్నకి ఫోన్ చేసి అమ్మాయి ఇక్కడ నాకైతే బాగా చేసింది ఏంట్రా, నా కూతురు పెట్టుకున్న అక్కడ మీరేంటి ఇక్కడ డిస్కషన్? సార్ అక్కడ మీ అమ్మాయి ఎవరు లేపుకొచ్చాడు సార్. నువ్వేం చేస్తున్నావు మా అమ్మాయితో? ఓ ఇష్క్. ఏంటి సార్ మీ అమ్మాయి లవ్ చేస్తున్నా నవ్వుతారేటండి? అతను 100 crores అన్నాడు అప్పుడు. సార్ మనకు కూడా 100 కోట్లు ఉంది సార్. మీరు రండి. నాకు 1 కోటి 1 ప్యాంట్ ఉంది. ఓ వెరీ గుడ్, ఆ ప్యాంట్ ఇప్పేసి వచ్చేది.
అమ్మాయిని తీసుకెళ్ళి సార్ కప్ చెప్పించాం ఇంకో. ఏంటే లేచిపోతున్నావంట? అది ఇతంతో లేచిపోతే బెటర్. సార్ లేచిపోయింది ఆయనతోనే సార్. అవునా? కరెక్ట్. రారా, నువ్వు వచ్చి చెప్పుంటే తీసుకెళ్ళేవాడినిగా. మా పరిస్థితి ఏంటి సార్? నువ్వు ఇక్కడే ఉండు. ఎట్లెట్లా బతికి నొల్లో ఎంకన్నా ఇంత ద్రోహం సార్. మీ అమ్మాయిని దక్కించుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి. మా ఓడు ఇంప్రెస్ చేస్తాడు మిమ్మల్ని. మీ అమ్మాయిని ఇస్తారా? మీ అమ్మాయిని ఇంప్రెస్ చేస్తా. ఏమిస్తారు నాకు? ఇంప్రెస్ చేస్తాడు. డాడీ బ్రింగ్ ఇట్ ఆన్. ఇందాక ఏదో అన్నావు. సారీ నాన్న, తప్పైంది. పంపించు. సార్ ఈ రోజు సండే ఎవరు లేరు సార్. నీ కూతుర్ని ఇంప్రెస్ చేసి నీ కళ్ళ ముందే తీసుకెళ్తా. రండిరా. నా ఫ్యామిలీ సేఫ్. అది ఆ డైలాగ్ ఇక్కడ కాదురా, అక్కడ చెప్పాలి. కర్మరా బాబు. మీ ఫ్యామిలీ సేఫే కానీ మీ నానే అక్కడ వాచ్మెన్ తో తన్నులు తింటున్నాడు. ఓడిపోతే వీడిపోతే అమ్మ కూడా ఎవడైనా అధికారం కోసం ఎగబడితే ఏదో పిన్ ఏదో తీయండి రా, అది వాయిస్ రావట్లేదు. ఇదే నెలపై గంజి కేర్చా గుడ్డ కేర్చా. రే ఆ ఛత్రపతి డైలాగ్ ఇక్కడ ఎందుకు చెప్తున్నావు దాన్ని? స్వప్నగురమైతే నేను మెరుపునరా. మీ నాన్న ఎరుపురా. అదే వయసు చెప్పరా సార్కి? ప్రకాష్ రాజ్ గారిది సార్. అవునా? ఇప్పుడు ఏంటి, కూతురు కావాలా లేదా? కావాలి. ఓకే. ప్రదా నా హార్ట్ నాకుంటా. సార్ ఇంత టాలెంట్ ఉంది సార్. ఫస్ట్ క్లాస్, ఎక్స్ట్రాడినరీ టాలెంట్. ఇతన్ని పెళ్లి చేసుకుంటా? డు యు మ్యారీ మీ? సార్ ఈడికన్నా ఇలా బాగా చేస్తాడు సార్ తాగితే. సార్ ఇప్పుడు వాళ్ళిద్దరిని చూడండి సార్. నేను దొరికిపోయాను ఎలాగో. వాళ్ళిద్దరు బాగా చేస్తారు సార్. సే ఇప్పుడు మా గ్యాంగ్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళని పిలుస్తాను. రండి గర్ల్స్, తీసుకెళ్ళి మన గోడౌన్ లో కట్టేయండి. సారీ సార్, మేము కాంప్రమైజ్ అయిపోయాం. ఆడు మాకు చెల్లితో సమానం. వెరీ గుడ్. ఎల్లమ్మ సినిమా అమ్మవారి సినిమా కాబట్టి బోనాల పండుగ చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఆ బోనాల పండుగ గ్రాండ్ సక్సెస్ చేయాలరా మీరు. Welcome Vijay sir. Welcome to Sridevi Drama Company. You didn't train me in Telugu? I didn't train you in Telugu. మా రష్మి గారు తెలుగు మీకు నేర్పించి మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారా? Are you going to teach me anything about romance today? బోనాల పండగ జాతర అంతా చూపించేశారు. మీ కోరిక తీర్తదో లేదో అని తెలుసుకోవడానికి మీకు 3 ఛాన్సెస్ ఇస్తున్నాము. అక్కడ మేము బ్యాంగిల్స్ పెట్టాము. ఆ బ్యాంగిల్ ఈ సోలం మీద వేయడానికి ట్రై చేయాలి. పగిలిపోయింది. ఈ స్టేజ్ ఇంకా చాలా మందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నా. పిచ్చగాడిగా మారాను. ఇప్పుడేంటి సార్, మీరు ఎప్పుడు ఇల్లు కొన్నప్పుడే మారారు. అబ్బా చాలా బాగుందండి. తర్వాత తాగుతాను సార్. అమ్మ కనీసం ఒక ముద్దన్న. చిపోరా అమ్మ ఒక ముద్దన్న. చిపో. ఎవడు అడిగాను నిన్ను?
దీన్ని అడిగితే చెప్పండి కొద్దిగా బిలో యావరేజ్. దీన్ని అడిగే అంది ఓకే. ఇద్దరికంటే పెద్ద బాగోవు. జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి చెలుమా ఉరాలయలు ఉన్నది. ఇలవాడ పట్టణానికి వచ్చింది కొడుకా నేను పోతున్నరా అని ఆ కన్న తల్లి రేణుక ఎల్లమ్మ లందా లోపాల దుంకుతున్నది. బోనాల పండగ అంటే ఇలా ఉండాలి అని జరిపించారు.